అండి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీడియోలో ఒక ఛానల్ అయింది. ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళానండి. ఛానల్ అయిపోయింది. వెళ్ళి అక్కడ ఉండవలసి వచ్చిందండి. అంచేత అక్కడ ఇప్పుడు మళ్ళీ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే అండి ఫారం కోళ్ళు అనేసి ఉంటాయండి. విలేజ్లో ఎక్కువగా దొరుకుతాయి. అవి చిన్న చిన్న గుడ్లు కోడి లివర్. ఇప్పుడు ఏంటంటే అండి చిన్న గుడ్లు లివర్ ఫ్రై పెడుతున్నానండి. స్టార్ట్ చేద్దాం. వెలిగించుకుందామండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కాదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా ఒక బిర్యానీ ఆకు, కొద్ది జీలకర్ర, ముందుగా లివర్లో వేస్తున్నానండి. ఇంకా నలభై ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకుని కలుపుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈ గుడ్లు విడిపోతాయి. మూత పెట్టుకుందామండి. పేలుతాయండి. మూత పెడుతున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాం. మూత తీసి చూసుకుందామండి. ఎందుకంటే అట్లా పేలుతుంది. స్పూను పసుపు వేస్తున్నానండి. ఇవండి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి. ఇది ఈ కర్రీ దొరకట్లేదండి. అక్కడికి వెళ్ళి చేస్తున్నాను. ఈ రోజైనానండి గుడ్లు ఎక్కువ ఇవ్వమంటే గుడ్లు మానేసేసి లివర్లు ఎక్కువ ఇచ్చాడండి. ఇంకా అయ్యే చేస్తున్నానండి. పిల్లలు అది బాగా ఇష్టపడతారండి. ఇవి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు పచ్చి మసాలా పేస్ట్ చేసుకుంటానండి నేను. అదే ఒక స్పూను గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, 2 ఎలచీలు, ఇంచు దాల్చిన చెక్క కలిపి చేసుకున్న పేస్ట్ అండి ఇది. జాగ్రత్తగా గుడ్లు కలవకోకండి. విడిపోతాయండి ఈ గుడ్లు. జాగ్రత్తగా కలుపుకోవాలండి.
ఓ స్పూన్నర కారం వేసుకున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఓ స్పూన్నర అండి, లేకపోతే ఓ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. నేను కొంచెం కారం బాగానే తింటానండి. అయిపోయిందండి. తొందరగా అయిపోద్దండి, ఇది తొందరగా అయిపోద్ది. ఉందండి, మూత పెట్టి ఒక్క నిమిషం. మూత తీసి చూసుకుందండి. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. ఎక్కువ తిప్పుకోకూడదు, గుడ్లు ఇడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందామని రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, రెడీ అయిపోయింది. చిన్ని గుడ్లు లివర్, చిన్న కోడి గుడ్లు లివర్, కోడి లివర్ ఫ్రై అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి చిన్న గుడ్లు లివర్ ఫ్రై చేసామండి. చాలా బాగా వచ్చిందండి. ఇది చిన్నపిల్లలు అది బాగా ఇష్టపడతారండి. ఇది రసంలోకి, సాంబార్కి చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం ఈ స్నాక్స్ కింద కూడా తినేయచ్చండి. పిల్లలు లాంటి వాళ్ళు కూడా తినేస్తారు స్నాక్స్ కింద. నేనంటే కొంచెం గ్రేవీ వచ్చేలా చేసాను. కొంతమంది ఏంటంటే గ్రేవీ లేకోకుండా అలా ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇది కర్రీ కూడా చేస్తారు, రకరకాలుగా చేస్తారండి. ఇది నా స్టైల్లో నేను చేశాను. ఇది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.